జిల్లా కార్యదర్శిని. మిత్రులారా, మొన్న 18వ తేదీన పార్లమెంట్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి జీ రామ్జీ అనే పేరుతోటి ఈ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. కేంద్ర గవర్నమెంటు 60%, స్టేట్ గవర్నమెంటు 40% నిధులు కేటాయించి ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం చేశామని ఒక ప్రకటన అయితే చేసి బిల్లును పాస్ చేశారు. దీన్ని మేము వామపక్ష పార్టీలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ పథకం రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం దెబ్బతిన్న కారణంగా అటు దళితులు, మధ్యతరగతి రైతులు, పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే యూపీఏ గవర్నమెంట్ ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ద్వారా ఎంతో కొంత ఉపాధి పొందుతుంటే ఆ పథకాన్ని కూడా తూట్లు పొడి చేసి మేమేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాము, భారతదేశం మొత్తం వికసిత భారత్గా చేస్తున్నాము, దీన్ని గ్యారంటీ చేస్తున్నామని ఓ కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్ పాత పద్ధతిలోనే ఈ చట్టాన్ని వెనక తీసుకొని దాని పాత పద్ధతిలో పథకాన్ని అమలు చేయాలి. అదేవిధంగా మేము వామపక్ష పార్టీలకు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పథకానికి సంబంధించినట్లు వ్యవసాయ రంగం ఈరోజు చాలా సంక్షోభంలో కూరుకుంది. దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల పేదలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని సంవత్సరానికి 200 రోజుల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ స్లమ్ ఏరియాలో చాలా ఇబ్బందులు కూడా ప్రజలు ఉన్నారు. అక్కడ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. మేము చేసినటువంటి డిమాండ్లు ప్రజల యొక్క అభిప్రాయాలు ఏమాత్రం కూడా ఈరోజు ఈ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఇది భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ పథకాన్ని ఇప్పటికైనా సక్రమైన పద్ధతిలో అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.